మరమరాలు తయారు చేసుకున్నా. 5 ఇయర్స్ నుంచి తయారు చేసుకున్నా. గత 2 సంవత్సరాల ముందు తను అది నల్లబాటు రోడ్డు కృపా మినిస్ట్రీ చర్చి పక్కన సార్ మేము మరమరాలు తయారు చేసుకున్నాం. గత 5 ఇయర్స్ నుంచి చేసుకున్నా. 2 ఇయర్స్ ముందు ఒక అతను మన షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 డేస్ వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ చోట్లో ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు. మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగానులే ఏం తెలియదులే, నేను చెప్తా వైసీపీ నాయకుడిని నేను, మధ్యాలకి తెలుసు, అంజీరి అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతగానోడు, దేనికి పనికిరాడు, రమ్మంటే రాడు, ఎక్కడికి అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు. అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్. మనీ ఇస్తానే ఉన్నాను సార్. సరే అని చెప్పేసి చూస్తారేమో కనిపెడతారేమో అని అలా మనీ అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం, నేను మనీ తక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సిందే అని చెప్పి బలవంతం చేశాడు. అలాగే ఇస్తా అన్నాను, ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద, మన భర్త మీద అని చెప్పి తన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు డబ్బులు, నా వల్ల అప్పుల పాలు అవుతున్నాం, ఈ చేయించుకుంటున్నా అది చేయించుకుంటున్నా, మేము అసలు డబ్బులు దొరకట్లేదు, సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకి 4,000 లెక్కన ₹1 తగ్గినా నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు. ఒక్కొక్కసారి నేను ఇవ్వకపోవడం, వృత్తిపరంగా మరమరాలు తయారు చేసుకున్నా. 5 ఇయర్స్ నుంచి తయారు చేసుకున్నా. గత 2 సంవత్సరాల ముందు తను అది నల్లబాటు రోడ్డు కృపా మినిస్ట్రీ చర్చి పక్కన సార్ మేము మరమరాలు తయారు చేసుకున్నాం. గత 5 ఇయర్స్ నుంచి చేసుకున్నా. 2 ఇయర్స్ ముందు ఒక అతను మన షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 డేస్ వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ చోట్లో ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు. మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగానులే ఏం తెలియదులే, నేను చెప్తా వైసీపీ నాయకుడిని నేను, మధ్యాలకి తెలుసు, అంజీరి అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతగానోడు, దేనికి పనికిరాడు, రమ్మంటే రాడు, ఎక్కడికి అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు. అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్. మనీ ఇస్తానే ఉన్నాను సార్. సరే అని చెప్పేసి చూస్తారేమో కనిపెడతారేమో అని అలా మనీ అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం, నేను మనీ తక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సిందే అని చెప్పి బలవంతం చేశాడు. అలాగే ఇస్తా అన్నాను, ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద, మన భర్త మీద అని చెప్పి తన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు.
అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు డబ్బులు, నా వల్ల అప్పుల పాలవుతున్నాం, ఈ చేయించుకుంటున్నా అవి చేయించుకుంటున్నా, మేము అసలు డబ్బులు దొరకట్లేదు, సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకి 4,000 లెక్కన ఒక్క రూపాయి తగ్గినా నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు. ఒక్కొక్కసారి నేను ఇవ్వకపోవడం, వృత్తిపరంగా మర్మరాలు తయారు చేసుకున్నా, 5 ఇయర్స్ నుంచి తయారు చేసుకున్నా. గత 2 సంవత్సరాల ముందు నేను అది నల్లపాడు రోడ్డు కృపా మినిస్ట్రీ చర్చి పక్కన సార్ మేము మర్మరాలు తయారు చేసుకున్నాం. గత 5 ఇయర్స్ నుంచి చేసుకున్నా. 2 ఇయర్స్ ముందు ఒక అతను మా షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 days వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏంటి దొంగతనం జరిగిందంట కదా మీ కోర్టులో, ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు, మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా, అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగానులే, ఏం తెలియదులే, నేను చెప్తా, వైసీపీ నాయకుడిని నేను, మధ్యాలకి తెలుసు, అంజీరి అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతగానోడు, దేనికి పనికిరాదు, రమ్మంటే రాడు, ఎక్కడికి, అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు. అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్. మనీ ఇస్తానే ఉన్నాను సార్. సరే అని చెప్పేసి చూస్తారేమో, కనిపెడతారేమో అని అలా మనీ అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం, నేను మనీ తక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సింది అని చెప్పి బలవంతం చేశాడు. అలాగే ఇస్తా అన్నాను, ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద, మన భర్త మీద అని చెప్పి తన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు డబ్బులు, నా వల్ల అప్పుల పాలు అవుతున్నాం, ఈ చేయించుకుంటున్నా అవి చేయించుకుంటున్నా, మేము అసలు డబ్బులు దొరకట్లేదు, సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకి 4,000 లెక్కన ఒక్క రూపాయి తగ్గినా నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు. ఒక్కొక్కసారి నేను ఇవ్వకపోవడం